అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ అండి. ఈరోజైతే వేడి వేడి చారు అయితే చేశాను. చారు అంటే ఇలాంటి చారు కాదండి, ఇది మన పూర్ణంతో చేసిన చారు అండి. చాలా చాలా ఎమ్మి, చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ డూపర్గా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళైనా కానీ సరే ఒక్క స్పూను వేసుకొని తిని చూడండి, ఒక్క ముద్ద, ఇంకా మీరు అసలు వదలరు. అంత టేస్టీ, అంత రుచిగా ఉంటుంది. మా ఇంట్లో కూడా మా ఆయన కూడా ఫస్ట్ స్టార్టింగ్లో పూర్ణం చారు అంటే అసలు ఇష్టపడేవారే కాదు. ఒక్కసారి నేను చెప్పాను, ఒక్క గంట ఒక్క ముద్దలో వేసుకొని తిను చూడు, నీకు నచ్చితే తిని, లేకపోతే వదిలే అన్నాను. ఇప్పుడు అలా కాదండి, అతనే బాగా గుర్తు మీద చెప్తారు. ఎప్పుడైనా నేను పూర్ణంతో కర్చికాయలు చేసినప్పుడల్లా పూర్ణం చారు కంపల్సరీ పెట్టు అంటుంటారు. అందుకనేసి నేను ఈరోజు ప్రత్యేకంగా పూర్ణం చారు అయితే చేస్తున్నాను. చూడండి, ఫస్ట్గా ఒక చెంచా అయితే ఇంకా పూర్ణం తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనం టమోటా తీసుకున్నాము, ఆనియన్ తీసుకున్నాము, పచ్చిమిర్చి తీసుకున్నాము, కర్రీ లీఫ్ తీసుకున్నాము. అన్ని ఫ్రెష్వి అలాగే వేసి అనుకోండి, చారు సూపర్గా ఉంటుందండి. ఈ తర్వాత ఎల్లుల్లి రంబలు కూడా తీసి కొద్దిగా కచ్చా బచ్చాగా దంచాను. ఆ తర్వాత పసుపు వేసాను, కారం పొడి వేసాను, గరం మసాలా యాడ్ చేశాను. మొత్తానికి ఇవన్నీ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేద్దాం చక్కగా. ఆ తర్వాత చింతపండు నానబెట్టేశానండి. చింతపండు నానబెట్టిన తర్వాత చింతపండు పులుసు కూడా మనకు సరిపోయినట్టుగా చింతపండు పులుసు అయితే యాడ్ చేశాను. ఈ మాదిరి చేసిన తర్వాత కొద్దిగా నేను ఉప్పు కూడా కల్లుప్పు అయితే ఇంకా యాడ్ చేశాను. కల్లుప్పు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా లావుగా దంచిన కారం పొడి కూడా యాడ్ చేశాను. మళ్ళీ పసుపు కూడా యాడ్ చేశాను. అలాగైతే ఇంకా మనకు చాలా చాలా బాగుంటుంది. పసుపు కొద్దిగా తక్కువ కనిపించినందుకు మళ్ళీ యాడ్ చేశాను అంతే. ఇక్కడ మళ్ళీ మరిగే ఇంకా ముందే మనం కొద్దిగా కొత్తిమీర కూడా, ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా వేసాను. చక్కగా బాగా మరిగేటప్పుడు, చక్కగా బాగా మరిగేటప్పుడు 1-2 సార్లు బాగా అడుగు నుండి అయితే కలిపాను. చారు గుమగుమలాడిపోతుంది. చారు అయితే కనుక సూపర్ డూపర్గా బాగా మరుగుతుంది. మరిగిన తర్వాత బాగా మరగనిచ్చేసి మంచి కమ్మగా వాసన వచ్చేంత వరకు వెయిట్ చేసి, ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకున్న తర్వాత చిన్న ప్యాన్ కాదు, కుక్కర్ తీసుకున్నాను. అది తీసుకున్న తర్వాత కొద్దిగా మనకు బాగా నూనె వేడెక్కిన తర్వాత జీరా, రాయి, ఆ తర్వాత కర్రీ లీఫ్, తర్వాత ఎండిమిర్చి ఇవన్నీ వేసాను. బాగా మాడకుండా, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దూరగా అన్నీ వేగిన తర్వాత మనము గర్రుమని ఇంకా చారులో ఇలాగ తాలింపు వేసామనుకోండి, ఎంతో కమ్మగైనా ఎంతో టేస్ట్ అయినా వేడి వేడి అన్నంలో వద్దన్న దిగిపోయే చారుతో తింటూ ఉంటే వావ్, అస్సలు ఇంకా ఒక్కసారి రుచి చూడండి. చాలామంది ఇష్టపడరు కానీ పూర్ణంతో చేసిన చారు చాలా ఎమ్మి, చాలా టేస్టీగా ఉంటుంది. మాకైతే సరిపోలేదు, ఈ చారు ఒక్క పూటకే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండి. మీరు చేసే ఒక లైక్ వల్ల నాకు ఎంతో మోటివేషన్ వస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు నేను ఖచ్చితంగా వస్తాను. మంచి మంచి వీడియోస్తో వస్తాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో కామెంట్ రూపంలో చెప్తూ ఉండండి నాకు. అలాంటి వీడియోస్ నాకు టైం ఉన్నప్పుడల్లా నేను తీసి పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్పెషాలిటీ ఏంటంటే మా రాయలసీమలో చాలా ఎక్కువగా చేసుకుని తినే రాయలసీమ పూర్ణం చారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.